మన సినిమా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు రాసుకున్న ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అతను తీసిన శివ సినిమాని అభిమానించని తెలుగు దర్శకుడు లేడు, తెలుగు రచయిత లేడు. సిడ్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లోని యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3ని ఈ సినిమాని ఎగ్జాంపుల్ గా తీసుకుని ప్రతి పార్ట్ ని దర్శకుడు ఎలా తీర్చిదిద్దాడో నేను ఈ ప్లేలిస్ట్లో వివరించాను. స్క్రీన్ ప్లే నేర్చుకునేటటువంటి కొత్త దర్శకులకి, కొత్త రచయితలకి, స్క్రీన్ ప్లే రచయితలకి ఒక పాఠం లాంటిది. శివ సినిమా స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్ అనే ప్లేలిస్ట్లో తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్లో పూర్తి వివరాలని అందించాను. నేర్చుకోవాలనే తపన మీలో ఉంటే వెంటనే ఆ ప్లేలిస్ట్ చూడండి. యంగ్ రైటర్స్కి, యంగ్ డైరెక్టర్స్కి ఇది ఒక మంచి అవకాశం. ఒక్క రిక్వెస్ట్, ఎపిసోడ్ మాత్రం స్కిప్ చేస్తూ చూడకండి. ప్రతి అంశాన్ని మీరు అవగాహన చేసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడే మంచి దర్శకులు, రచయితలు అవుతారు. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్.